హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వరల్డ్ ట్రావెలర్ మణి. ఈరోజు మనం పర్ణశాలలోని టెంపుల్ గురించి తెలుసుకుందాం. భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్లోనే సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో 2 సంవత్సరాలు ఇక్కడే నివసించడం జరిగింది. దీని చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. సీతారాములు 14 ఏళ్ల వనవాసంలో ఆఖరి 2 సంవత్సరాలు ఇక్కడే నివసించడం జరిగింది. ఇక్కడ లక్ష్మణుడు స్వయంగా సీతారాముల కోసం ఒక కుటీరాన్ని అయితే నిర్మించడం జరిగింది. ఆ కుటీరంలో సీతారాములు నివసించడం అయితే జరిగింది. రావణాసురుడు మారువేషంలో మారీచుడిని జింకలాగా మార్చి సీతమ్మ వారిని అపహరించింది కూడా ఇక్కడే. ఈ పర్ణశాల టెంపుల్ గోదావరి నదికి పక్కనే ఉంటుంది. భద్రాచలం నుంచి షేర్ ఆటో బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి రీచ్ అవ్వడానికి భద్రాచలంలోని బస్టాండ్ నుంచి చర్ల సైడు బస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. షేర్ ఆటో కూడా 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. రావణాసురుడు మారువేషంలో సీతమ్మ వారిని అపహరించినప్పుడు సీతమ్మ వారు రావణాసురుని రూపం చూసి మూర్ఛపోయారు. అప్పుడు రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడం అయితే జరిగింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా అయితే ఉంటుంది. తిరిగి మరలా సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది దర్శనం. టెంపుల్ అయితే ఫ్రీ దర్శనం అండి. దర్శనానికి ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోవట్లేదు. ఫ్రీ దర్శనం అయితే అవైలబుల్గా ఉంటుంది. పార్కింగ్ కూడా టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్తుంది. మీరు పార్కింగ్ కూడా చూశారు. కార్లు, ఆటోలు అయితే టెంపుల్కి చాలా దగ్గర దాకా అయితే వెళ్తున్నాయి. ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఉదయం పూట వచ్చి సాయంత్రం వరకు అయితే స్పెండ్ చేసుకుని అయితే వెళ్ళచ్చు. మా వీడియోని మీరు మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మరిన్ని వీడియోలు మీకు మా ఛానల్ నుంచి చేరుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. నమస్కారం.